2500 ఎప్పుడు ఇస్తారు మహిళలకి? అలాగే తులం బంగారం అన్నారు, ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి గ్యారంటీ కూడా మేము కట్టుబడి ఉన్నాము. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఎందుకు ఇచ్చారు మరి అలాంటప్పుడు? అదే ప్రతిది కూడా అమలు చేస్తాము. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అప్పుడు మాట ఎందుకు సిస్టమ్ ప్రకారము ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఏముందో అవన్నిటిని ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాము. 100% ఇచ్చిన ప్రతి గ్యారంటీ కూడా ప్రభుత్వము జవాబుదారీతనంతో ఉంది. అండ్ ఏదైతే సంబంధించి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఇమీడియట్గా చేయగలుగుతామో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు అన్నా సరే సంతోషం. ఇప్పుడు అన్ని గ్యారంటీలో 2 గ్యారంటీలు కాలేదని మీరే అంగీకరించారంటే తక్కిమవన్నీ అయినట్టు మీరు అంగీకరించారు. లేదు, ఇంకా నేను చాలా మాట్లాడాలంటే మరి మీరు అన్నోసారి అడిగితే చెప్తే ఏదన్నా. ఇప్పుడు మీరు 2 అడిగారు మళ్ళా అంటే మిగతావన్నీ అయినట్టే కదా నేను చెప్పిన. మహిళలకి పెద్దపీట వేసానన్నారు కదా, మరి వీటి సంగతి ఏంటి మహిళల గురించి అంటున్నాను. ఇవన్నీ కూడా అయినాయి కదా, ఇవన్నీ కూడా అయిన గ్యారంటీలే కదా, నేను చెప్పిన కూడా ఇంప్లిమెంట్ అయినాయి. మీకు అదే చెప్తున్నాను. అరే ప్రతి ఇప్పుడు ఇంద్రం ఇల్లు ఉంది. ఇంద్రం ఇల్లు ఒకటే రోజు రాత్రి ఇల్లు కట్టేసి పత్రాలు ఇస్తారా అంటే మీరు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. పదే మా మేము ఇచ్చిన గ్యారంటీలకి 15% యాడ్ చేసి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండే ఎలక్షన్ లో. బహుశా మీరు మర్చిపోయారేమో, అంటే మీకు ఈ మధ్యలో అది కనబడతలేమో. ప్రజలకి సంవత్సర కాలంలో 1% కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 1 year లో ఇన్ని గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ కూడా నేను ఏమంటున్నా, గతంలో కదా పెద్ద కేసీఆర్ గారు మాట్లాడినట్టు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని మళ్ళీ నేనేడే చెప్పిన సాధ్యమైతుందా పిచ్చోళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఏడని ఇస్తాడా ఇట్లా అవుతుందా అని అసలు మాటలు మాట్లాడతలే మేడం. వీఆర్ వెరీ క్లియర్ విత్ వీఆర్ వెరీ క్లియర్ విత్ స్టాండ్. 6 గ్యారెంటీలకి పైసలు లేవు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం మనం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం యాజ్ ఎ గవర్నమెంట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మేము ఆ రకం ఉంది కాబట్టి చేస్తేనే మనం ఎక్కడ చెప్తలేం కదా. అప్పుల భారంలో ఉన్నప్పటికీ కూడా మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని మొత్తం కంటిన్యూ చేయండి. సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ని డోంట్ కట్ అండ్ మరి ఈ కట్ కాపీ పేస్ట్ చేయకండి. మొత్తం వారు మాట్లాడిన సీక్వెన్స్ మొత్తం మాట్లాడండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల భారంలో పెట్టినప్పటికి కూడా, అప్పుల భారంలో ఉన్నప్పటికి కూడా 100% మేము చిత్తశుద్ధితోటి కొద్దిగా ఆలస్యమైన ప్రతి గ్యారంటీని కూడా ఇచ్చిన మాట మేరకు మేము ఇచ్చి తీరుతాము అనేది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. మేము అప్పుల భారం ఉందని మేము చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తలే. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత విద్యార్థులకు అసలు ఏం చేశాడు? గవర్నమెంట్ లో మనం లేనప్పుడు అంశాలపైన ఆ రోజు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా సమస్యలపైన వెళ్ళి కొట్లాడే బాధ్యత, ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని, ఆ రోజు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రభుత్వం పట్టించుకోక అక్రమ కేసులు పెట్టి ఆ యొక్క అంశాలని అణచివేసే ప్రయత్నం చేస్తే పోరాడాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా పాత్ర పోషించినప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, కాకతీయ యూనివర్సిటీకి కానీ, ఇదే గాంధీ హాస్పిటల్లో ఒక విద్యార్థి దీక్ష చేస్తున్నప్పుడు కానీ, లేదా ఒక లెక్చరర్ దీక్ష చేస్తున్నప్పుడు కానీ యాజ్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్గా ఆ రోజు నేను ఉండే కాబట్టి నేను వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అంశాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. Group 2 పోస్ట్పోన్మెంట్ కానీ, జియో 46 అంశాలు కానీ, ప్రతి దాంట్లో కూడా ఏదైతే Group 1లో ఉన్న చేంజెస్ తీసుకురావడం కానీ, ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన కానీ, ఆ రోజు జెన్కో పోస్ట్పోన్మెంట్ కానీ, డిఎస్సి ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైతే సంబంధించి డిఎస్సిలో పీఈటీస్ పోస్టులకు సంబంధించి కానీ ప్రతి అంశం పైన కూడా సంబంధించిన ఎవరైతే సంబంధించి ఆ సమస్యను ఎదుర్కొంటున్న వారు మా దృష్టికి వస్తే, నా దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చినా లేదా మా దృష్టికి వచ్చిన ఆ సమస్యని సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వారితో మాట్లాడి ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో డైలీ మార్నింగ్ 8 to 10 o'clock ఏవైతే గ్రీవియన్సెస్ ఉన్నాయి ఆ గ్రీవియన్సెస్ మా దృష్టికి వస్తాయి. ఆ దృష్టికి తీసుకొని రాగానే ఆ సంబంధించిన ఐఏఎస్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఎవరన్నా కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ టైం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని ఎంటబెట్టుకొని తీసుకొని వెళ్తాము, వాళ్ళతో మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. సమస్య పరిష్కారం అయితే అక్కడనే పరిష్కరింపజేస్తాము. పరిష్కారం కాకపోతే దేనివల్ల పరిష్కారం అయితే లేదు, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే ఏజీ గారి దగ్గరికి వెళ్తాను, లేదా అడిషనల్ ఏజీ గారి దగ్గరికి వెళ్తాను, లేదా పీపీ గారితో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాము. దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయగలుగుతాం ఆ రకంగా రిజాల్వ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎ గవర్నమెంట్ ఏ రెస్పాన్సిబిలిటీ అయితే ప్లే చేయను. కొన్ని జాగాలలో మేము ఆ రకంగా వెళ్ళినప్పుడు తిరగబడతారు, కోపం ఉన్న చోట ఆవేశంతో మాట్లాడతారు. అయినా కూడా పేషెన్స్ తోటి జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వం కాబట్టి అన్నిటినీ కూడా ఓర్పుతోటి సహనంతో, ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టిందే వారికి సేవ చేయడానికి.
ఆ యొక్క సంకల్పంతో ఆ యొక్క దృష్టితోటి పరిపాలన అందిస్తున్నాం. ఆ రకంగానే నేను పనిచేస్తున్నాను.